2 కోట్ల ఉద్యోగాలు రైతులకు పెన్షన్ ఇస్తామని రైతులకు ఉరితాళ్లలాగా నల్ల చట్టాలు తెచ్చి బీజేపీని నమ్మొద్దని పట్టభద్రులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పట్టభద్రులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. 11,797 ఓట్లు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా డబ్బులు, ఇంద్రమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. 2 లక్షల లోపల రుణమాఫీ బరాబర్ పూర్తి చేస్తామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ 5 ఏళ్లైనా చేయలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానికేతరుడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆ పార్టీకి సురకు పెట్టాలని అవసరం ఉందన్నారు. అలాగే 4 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులు కష్టపడి పైకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని బలపరచాలని కోరారు. ఇవాళ ఈ ఎన్నిక నిర్లక్ష్యం చేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, కాబట్టి ప్రతి కార్యకర్త బాధ్యతగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో పాజిటివిటీ ఉందన్నారు. ప్రత్యర్థులు ఓడిపోతామనే భయంతోనే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాళ్లు వేసే రాళ్లే తన గెలుపుకు పూలబాట అవుతాయన్నారు. తనకు అన్ని వర్గాల వారు మద్దతు ఇస్తున్నారని, విజయం తథ్యం అయిన 10 రోజులు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేద్దామన్నారు. గెలిచిన తర్వాత తనకు వచ్చే జీతభత్యాలు తీసుకోకుండా దానితో నిరుద్యోగుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానన్నారు. ఆంధ్ర విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు దయచేసి అన్యతగా మీకు ఏర్పాటు చేసిన కుర్చీలలో మీరు కూర్చోవాలని చెప్పేసి, ఏదైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుని మంత్రి ముందు ఓట్లను మెజార్టీ ఓట్లను చెప్పగలుగుతామని అందరికీ చెప్తూ ప్రభాకర్ గారు చెప్తూ థ్యాంక్ యూ. ఇంద్రసేన చిట్టంపల్లి ఐలయ్య భీమదేవరపల్లి మంత్రి గారు అందరిని పిలిపించి మీటింగ్ పెట్టినందుకు ధన్యవాదాలు. నాయకులకు ఒకటే ఓటు, ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఏమని చెప్పడం మన బాధ్యత. మనందరం కూడా ఇవ్వాలంటే ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో 11,797 ఓట్లు ఉన్నాయి, పట్టభద్రులై. మండల వారీగా కూడా శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఊపినమో, ఇవాళ కూడా ఈ ఎన్నికల్లో దయచేసి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం 25 ఓట్లు ఇచ్చే కార్యక్రమం జాగీర్ ప్రభాకర్ నియోజకవర్గంలో మండల వారిగా ఓట్లు ఇస్తే అయింది, గ్రామాల వారిగా ఓట్లు ఇస్తే అవుతుంది. ప్రతి 50 ఓట్లకు ఒక బాధ్యత అప్పచెప్తాం. వాళ్ళందరినీ రోజు సమన్వయం చేసే విధంగా మండల నాయకులు ఒక టీమ్ గా ఏర్పడి ఆ ప్రతి ఓటర్కు పోయి విజ్ఞప్తి చేసే బాధ్యత మీ అందరినీ. ఎన్నికలకు ముందు రోజు చూస్తా ఉన్నాం, రైతు బంధు పైసలు ఎట్లా గల్లా పైసలు నిండుతా ఉన్నాయి, అట్లా రైతుల యొక్క ఎస్ఎంఎస్ వస్తా ఉన్నాయి. రైతులకు ఎన్ని ఎకరాలు ఉంది అనే లెక్కలే, ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా పైసలు 6,000 రూపాయలు చొప్పున పడతాయి. విశ్వసించారు ఎవరికైనా ఎన్నికల వరకు, అంటే ఈ నెల లోపల రైతు భరోసా పైసలు రాకపోతే మన దగ్గర రమ్మని చెప్తాను. రైతు భరోసా పైసలు ఒకవైపు, ఇందిరా బ్యాంక్ ఇంకోవైపు, ఉపాధి హామీ పైసలు ఇంకోవైపు, రేషన్ కార్డుల ప్రక్రియ ఇంకోవైపు కొనసాగుతూ ఉంటుంది. బోనస్ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ. మళ్ళీ వేదిక మీద కోరుతా ఉన్నా, మీ మండలంలో కూడా ఎక్కడైనా 2 లక్షల లోపు ఉండి రుణమాఫీ కాకపోతే ఆ కార్యాలయాల్లో మీ నాయకుల ద్వారా పేరు రాపియండి. రూపాయల రుణమాఫీ చేసినమని ధైర్యంగా ఊళ్ళలో చెప్పుకోండి. గతంలో 5 ఏళ్ళు ఏడాదికి ₹1,00,000 మాఫీ చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. 5 టీఆర్ఎస్ పార్టీ పోటీలే లేదు.
బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ వాళ్ళు ఎవరైనా ఓటు వేయడానికి అడిగితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైనా అడుగుంది ఆ క్యాండిడేట్ అసలు ఎన్నడూ కూడా కనీసం విద్యా సేవ చేస్తా ఉన్నాడు. ఆ వృత్తి ఎక్కడ కూడా ఏ సంబంధం కానీ ఈ ప్రాంతానికి లేదు. మన ఉమ్మడి జిల్లా బిడ్డ 3,50,000 ఓట్లుంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు గెలిపించుకునే అవసరం ఉంది. ఎవరిని చెప్పినా నా ఊరు అని అభిమానం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతులకు పెన్షన్ ఇస్తా అన్నాడు, రైతులకు 3 ఉచితాల లాంటి చట్టాలు తెచ్చినాడు. ఇవాళ నిరుద్యోగుల సంబంధించిన జీవితాలతో ఆడుకునే విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు పద్ధతిగా తప్ప ఆదాని అంబానీ తప్ప ఇంకొక మాట మాట్లాడని ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన 14 నెలల పాలనల 50 కావచ్చు, ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా పట్టభద్రులు ఉమ్మడి జిల్లాతో పాటుగా ఈ ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థల ద్వారా నాకంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ 1 సంవత్సరం జూనియర్, నేను బిఏ చదువుతుంటే బిఎస్సీ ఎంపీసీ చదివేవాడు. ఆ విధంగా మ్యాథమెటిక్స్ మీద అనుభవంతో తన జీవితాన్ని ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా కాలేజీలు కష్టపడి ఇంత స్థాయి కలిగినాడు. చాలా సంతోషపడుతుంది ఎవరి ఊర్లో. ఎందుకంటే ఇవాళ ఈ ఎన్నిక మనం నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దుగాల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, దాని మీద ప్రభావం పడుతుంది. అందుకే ఇవాళ మన గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరి ఒక్కరు కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితో ఓటు వేయించుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల స్థాయి నాయకుడు, మాజీ ప్రజా